ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్న ప్రతిహింస చాలా బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ హింస ఆగాలని, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేతులు కలిపి ముందుకు పోవాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతిహింసలు ఎక్కువగా కింది స్థాయి కార్యకర్తలు, పేద మధ్యతరగతి కార్యకర్తలే దెబ్బతింటున్నారు. వారికి ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు రాజకీయాలకు వచ్చింది ప్రజలు బాగుండాలని చెప్పి, మీరు ఎంతో కొంత బాగుపడాలని అనుకున్నారు తప్ప ఇలాంటి కక్షలకు దయచేసి రాజకీయాలను వాడుకోకండి. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఒక గొప్ప స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు ఇబ్బంది పడటం లేదు. కేవలం కింది స్థాయి నాయకులే మరి ఎందుకంత కక్షాపూరితంగా వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఇది వారికి మంచిది కాదు, వారి కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. అధికార విపక్షాలు కూడా అన్ని తారతమ్యాలు మరిచి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి కోసం పిలుపునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వము ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల ఆ యొక్క సమాచారం ఆధారంగా ఎవరెవరికైతే మధ్యలో వివాదాలు ఉన్నాయో, దాడులు జరిగే అవకాశం ఉందో అక్కడ ముందుగానే వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పినట్లయితే ఖచ్చితంగా హింస తగ్గేటువంటి అవకాశం ఉంది. మరో విషయం ఏమంటే, దీన్ని ఏమాత్రం ఏ పార్టీ కూడా రాజకీయంగా వాడుకుంటే వారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా హింసను రాజకీయాలకు వాడుకోకండి. మీరు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయాలని అభివృద్ధి కోసం వాడుకోండి, అభివృద్ధి కోసం తీసుకువెళ్ళండి. మీరు ఎదిగినా మంచిదే, సంతోషం. మీ కార్యకర్తలు ఎదిగినా సంతోషం. కానీ కార్యకర్తల మరణాన్ని ఏ పార్టీ కూడా వాడుకోరాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగరాదని చెప్పి ఖచ్చితంగా ఈ విషయమై ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ మొత్తము చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఎలాంటి అభివృద్ధి లేకపోగా ఎంతో ఒక నిరంకుశత్వ పాలన సాగింది. క్రోనీ క్యాపిటలిజం అంటే కేవలం ఒక వ్యక్తి చేతిలో వ్యాపారం అంతా వెళ్ళిపోయినట్లుగా మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో వ్యాపార లావాదేవీలు వగైరా సహజ వనరులు అన్నీ నిశ్చితమైనవి. కాబట్టి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు భావించడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం జరిగింది. మరి ఇప్పుడైనా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామంటే మళ్ళీ హింస రావడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీనికి ఎవరు బాధ్యులైనా కూడా ప్రభుత్వం వదిలిపెట్టరాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగరాదని ఆశిస్తున్నాము. దీనికోసం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కూడా తన వంతు కృషి చేస్తుంది. ఖచ్చితంగా మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారి, మా యొక్క MHPS వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారి ఆదేశాల మేరకు మేము కూడా స్థానికంగా కావచ్చు, జిల్లా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మాకు చేతనైనంతగా ప్రభుత్వానికి సహకరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఇంతకుముందు కృషి చేస్తాము, ఇప్పుడు చేస్తాము, రాబోయే రోజుల్లో చేస్తాము. ఎందుకంటే MHPS అనేది కులమతాలకు అతీతంగా ఈరోజు ముందుకెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా దేశంలోనే మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, గవర్నర్ ముఖ్యమంత్రి వారికి పూర్తి తోడ్పాటునిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ సంఘటితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి.